హలో అండి. ఈరోజు మనం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనము గుడిలోకి వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా ప్రసాదం పులిహోర అనేది తింటాము. అలానే మనం ఇంట్లో అచ్చం టెంపుల్ స్టైల్ పులిహోరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సింపుల్‌గా 5 ఈజీ స్టెప్స్‌లోనే మీరు ఈ టెంపుల్ స్టైల్ పులిహోరని చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టెప్ నంబర్ 1, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. మనం చేసుకునే మిగతా ప్రాసెస్ మొత్తం లోపు చింతపండు అనేది చక్కగా నానిపోతుంది. స్టెప్ నంబర్ 2, మనము పులిహోరలో ఈ పొడి అనేది వేస్తేనే అచ్చం టెంపుల్ స్టైల్ పులిహోర అనేది రెడీ అవుతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ఫ్రై ప్యాన్లోకి పావు స్పూన్ వరకు మెంతులు, 2 స్పూన్ల వరకు జీలకర్ర, 4 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి. అంటే మనకి ఆవాలు చిటపటలాడి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చల్లార్చుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తటి పౌడర్లు అయితే ఉండాలి. మీకు ఈ పౌడర్ మిగిలితే 4-5 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 3, పులిహోరకి పోపు అయితే పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఫ్రై ప్యాన్లోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. ఎక్కువగా అంటే 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు పల్లీలు అయితే యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. మనకి పల్లీలు పగిలి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న పల్లీల్ని తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి పెట్టుకున్న పల్లీలు పక్కన పెట్టేసుకోండి. మనం మళ్ళీ అయితే యూజ్ చేస్తాం వీటిల్ని. ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పోపు అనేది ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు 6-7 ఎండుమిరపకాయలని ఈ విధంగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకొని ఇంకో 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చి పెట్టుకోండి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4, చింతపండుని ఉడకబెట్టుకోవాలి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం నానబెట్టుకున్న చింతపండుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేత్తో మంచిగా పిసుకుతూ రసం అనేది సపరేట్ చేసుకోవాలి. మనము ఏ పులుసులోకైనా ఎలా చేస్తామో అలానే మెత్తగా స్మాష్ చేస్తూ చేత్తోనే గుజ్జు అనేది సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్ట్రైట్గా కడాయిలోకి అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఏ ఫ్రై ప్యాన్లోకైనా ఏ కడాయిలోకైనా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తాం కాబట్టి కడాయిలోకి అయితే తీసేసుకోవచ్చు ఈ గుజ్జు అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని అనేది వేసుకోవాలి. చింతపండు అనేది ఈ విధంగా చిక్కగా అయితే ఉండాలి, పల్చగా అయితే ఉండకూడదు. ఈ విధంగా చిక్కగా అయితే ఉండాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి పావు స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చింతపండు అనేది గుజ్జుగా అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నట్టయితే నేను ఇక్కడ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే అడ్జస్ట్ చేసుకుంటూ చిక్కగా అయితే ఈ విధంగా అయితే మంచిగా చింతపండు అనేది ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ ప్రాసెస్ అనమాట. ఈ పులిహోర మొత్తంలోకి మనకి మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఈ చింతపండు. ఇప్పుడు ఈ విధంగా చిక్కగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చూసుకోండి. ఈ విధంగా చిక్కగా ఉడికిన చింతపండులోకి మనం ముందే గ్రైండ్ చేసుకున్నాం కదా, స్టెప్ నెంబర్ 2లో మనము గ్రైండ్ చేసుకున్న పొడిని అయితే
3 టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పొడి మీకు మిగిలితే 2 వారాల వరకు స్టోర్ ఉంటుంది, ఉండించుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి మనం వేయించుకున్న పల్లీలు, మనం స్టెప్ నెంబర్ 3లో పెట్టుకున్న పోపు అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి పులిహోరకి పేస్ట్ అనేది సిద్ధమైంది. ఇప్పుడు ఆఖరుగా స్టెప్ నెంబర్ 5 మనము పులిహోర అనేది కలుపుకుందాం. ఫస్ట్ అయితే ఈ విధంగా పొడపొల్లాడుతూ అన్నం అయితే వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న అన్నంలోనే మనము పసుపు ఉప్పు అనేది వేసుకొని కుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడిపొడలాడుతూ అయితే అన్నం అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. మనము చింతపండు అనేది అప్పుడే దించుతాం కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు గరిటెతో మిక్స్ చేసుకొని తర్వాత హ్యాండ్తో అయితే ప్రతి మెతుక్కి కూడా ఈ చింతపండు అనేది పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇంతే, ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకున్నట్టయితే మన టెంపుల్ స్టైల్ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం అచ్చం గుడిలో తినే ప్రసాదంలానే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన రెసిపీ చేయడానికైతే ట్రై చేస్తాను. మీరైతే ఖచ్చితంగా ఈ గుడిలో ప్రసాదమైన పులిహోరని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ పులిహోరని టేస్ట్ చేశారంటే అచ్చం ఆ గుడిలో ఉండే ప్రసాదంలానే అనిపిస్తుంది. ఈ అచ్చం గుడిలో తినే ప్రసాదమైన పులిహోరని ఖచ్చితంగా అందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.